ఇప్పుడు అక్కడ జరుగుతున్న రోడ్డులో అలైన్మెంట్ కూడా తప్పగా మరి ఒకసారి చెక్ చేసి అలైన్మెంట్ కూడా మార్చాలని గౌరవనీయులైన ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఏసీ మేడం గారికి, ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా ప్రతినిధులందరికీ మా యొక్క వినతి. ఓకే సార్, మీరు గారు మీ సబార్డినేట్ గారు విఆర్ఓ గారు పిలిపించి ప్రతి ఒక్కరిని అందరినీ పిలవలేదు ఆయన. ఒక 5 మందిని 3 ఇద్దరిని పిలిపియడం, మీకు కాంపన్సేషన్ రావాలని మీరు సొంతకాలు పెట్టండి, పెట్టకపోయినా మీరు ఎక్కడ తీసుకొని తిరుపతిలో వేస్తాము, అకౌంట్లో వేస్తాము, జేసీ గారి అకౌంట్లో పడుతుంది అని బెదిరించి సొంతగా చేయించుకుంటున్నారు. ఏమని అనగా మాది కామూరు, మా పెద్ద మనుషులను కూడా ఆ భాష కూడా వాడినాడు. కాబట్టి దయ ఉంచి తమ దగ్గర మేము ఈ విషయంగా వచ్చి అడిగినాం. 4 రోజుల కింద అడిగితే జేసీ గారు చెప్పినారు, జేసీ గారు తీసుకోమన్నారయ్యా, ఒకసారి మిమ్మల్ని గుర్తు చేయాలని కష్టంగా ఉంటుంది, ఇప్పటి నుంచి మీరు పెట్టించిస్తే మీకు న్యాయం జరుగుతుంది తమరు చెప్పినారు. మా చిన్న మనవి మా మనవి ఏంటంటే సార్, ఒక రూల్ ఉంది సార్, ఏది ఎన్హెచ్ రోడ్లో కానీ గవర్నమెంట్ ఏదైనా స్థలాలు తీసుకుంటుంది అంటే మాకు తగుగా ఇళ్ళ స్థలాలు సార్, మా పొలాలు కాదు సార్, మాకు పోయేది కూడా 42 సంవత్సరాల కింద, మా ఊరికైతే 42 సంవత్సరాలు అయింది సార్ మేము కొనుక్కొని. మాకు ఏదైనా స్థలం మళ్ళీ ఇవాళ కాంపన్సేషన్ ఎంత ఇస్తున్నారో, ఎంత ప్రకటిస్తున్నారు తమరు ఒకసారి తెలియజేస్తే మేము సొంతకాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇది చూడండి సార్, ఎటువంటిది లేకుండా మేము పూర్తిగా మనస్ఫూర్తిగా ఒప్పుకొని మీకు ఇస్తానట్టు ఉంది సార్. ఇది సరే, ఏమి మ్యాటర్ అంటుంది సార్, ఇది రేటుగా అమౌంట్ ఫైనలైజ్ కాగా, అవార్డు కాగా అయినాకనే మేము తీసుకుంటాము. అప్పుడు అవార్డు పోయినాక ఇట్లా అప్లికేషన్ తీసుకొని ఖాళీ పెట్టి తీసుకుంటాం అంతే. ఇప్పుడు పేరు రాస్తామని రాసి సంతకాలు పెట్టి తీసుకుంటాం మామూలుగా క్లెయిమ్స్. సో మీ బ్యాంక్ పాస్బుక్, నెక్స్ట్ ఆధార్ కార్డు, నెక్స్ట్ పాన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్లో ఫస్ట్ పేజీ అకౌంట్ నుండి తీసుకుంటే మీకు అమౌంట్ పడేదానికి ఎంత క్లెయిమ్స్ అడుగుతాడు. అవును సార్, మేము ఒప్పితంగా సొంతకాలు పెట్టించుకుంటానంటే ఉన్నాయి సార్. దీంట్లో కాగితాలు 2 కొట్టేలేదు కదా, సమర్పించున్నాను నా వద్ద లేవు అనేది కొట్టేయకుండా తీసుకుంటాము. సరే ఇవ్వకండి, అంతా ఒకసారి పెట్టుకోండి అంటే ఒకసారి మీటింగ్ పెట్టుకోండి. మేము ఎవరిని మిమ్మల్ని చెప్పి మాటికి వచ్చి మిమ్మల్ని మీరు సమయాన్ని కూడా వేస్ట్ చేయదలుచుకోలేదు సార్. ఇంకో విషయం ఏంటంటే విఆర్ఓ గారికి మళ్ళీ ఒకసారి మీరు తెలియజేయండి, ఎందుకంటే ఆయన కూడా మాకు గత చాలా సంవత్సరాల నుంచి ఆప్తుడు. అతనికి ఎవరు ప్రెజర్ చేశారు, సొంతకాలు పెట్టించి ఫైల్ రెడీ చేయండి అని చెప్పి చెప్తున్నారంట. విఆర్ఓ పంపలేదు, నేనే పంపించింది, నేనే విఆర్ఓను. ఓకే సార్, అప్లికేషన్ తీసుకోమన్నామే కానీ దాంట్లో అన్ని అమౌంట్ ఫిల్అప్ చేయడం లేదు కదా. ఇంకో చిన్న విషయం సార్, అన్నీ భావించొద్దు. ఇది ఒక ఎకరాగా రాస్తున్నా మా ఎన్ని హౌస్ ప్లాట్స్ సార్, దీన్ని మళ్ళీ అదే హౌస్ ఎకరాల కింద ఉంది సార్. ఇచ్చిన అప్లికేషన్ ఎకరాల కింద ఉంది, ఎకరాల పోతాను. ఈ అప్లికేషన్ స్ట్రీమ్లైన్ చేస్తారు ఎన్ఎల్సీ సెక్షన్ లో కడపలో. ఓకే సార్, మీరు చెప్పింది కాదు, ఫైనల్ జేసీ మేడం నిర్ణయం తీసుకుంటారు. వీళ్ళు సంతకాలు పెట్టి ఇస్తే మళ్ళీ మీరు రాసుకుంటారు అనేది వాళ్ళ వర్షన్ సార్. సంతకాలు పెడితే ఇప్పుడు 150-200 పెట్టాడు బొల్లవరం, మన గోపురం అయ్యి మీకు 150-200 సార్. మాకు ఫస్ట్ టైం సార్, మాకు ఫస్ట్ టైం, మాకు అవార్డు ఫస్ట్ టైం వాళ్ళకి సంతకం పెట్టాలంటే హ్యాస్ టు బి ఫీల్డ్ రైట్. మీరు సంతకం పెట్టాలి కదా, ఫస్ట్ థింగ్. దయచేసి టైం వేస్ట్ కాకండి, నేనే వస్తాను మీ ఇళ్ళకాడికి, అప్పుడు ఇవ్వండి. తర్వాత మీటింగ్ ఆర్గనైజ్ చేస్తాను. మేము చేయము, జేసీ మేడం గారు డేట్ ఇస్తారు. అవును సార్, అదే మీటింగ్ లో అదే మీరు సీరియస్ అయితే విషయం సీరియస్ కాదు సార్. మరి మీకు అన్యాయం చేయను అంటున్నారు. సంతోషం. జేసీ మేడం బయలుదేరు తీసుకునేది చెప్పండి. అవార్డ్ కాంపెన్సేషన్ ఏ విధంగా ఆ విషయం జేసీ మేడం గారు డిస్కస్ చేస్తామయ్యా. మేడం గారు వచ్చినప్పుడు
మమ్మల్ని కూడా పిలిపించండి సార్ దయ ఉంచి. మీరు లేకుండా నా బంధువులు తీసుకొచ్చుకుంటారంటే ఏం మాట్లాడతారు మీరు? మీరు మధ్యలో కూడా ఏం చేయాలి మీరు? గ్రామస్తులుగా గ్రామసభలో మేడంగా దగ్గర మీరు డిస్కస్ చేసినాక ఫైనల్ చేస్తారు. ఎందుకంటే అప్పకూడదు నాకు అర్థం కావడం లేదు. అప్పుడు కాదు సార్, భయపడలేదు. సార్ మేడం గారు 2 నెలల కిందట కనెక్షన్ తీసుకున్నా నేను 2 మాటలు మాట్లాడతాను. వచ్చారు అప్పుడు కూడా మాట్లాడినాను. 10 days 15 days లో నేను మీటింగ్ కండక్ట్ చేస్తాను మేడం చెప్పారు మాట. కానీ ఇప్పుడు 2 months అయిపోయింది సార్. అయిపోయింది. మన గ్రామం ఒక విషయం చెప్పాను 2 months అయిపోయింది. కానీ దాంట్లో ఎటువంటి మ్యాటర్ ఫిల్అప్ చేయకుండా సంతకాలు పెట్టిస్తున్నారు. దాంట్లో ఏముంది? నేను వినగా, నేను చదవగా అన్ని దాకా నేను ఒప్పుకునేటువంటి నాకు రాసింది. నేను విన్నగా, నేను చూడగా, నేను చదవగా అంటే మీటింగ్ అంటే మొత్తం ఒప్పుకున్నట్లే సార్ మాదన్నా ఒకటే విన్నపం సార్, చేతులు జోడించి చెప్పుకుంటున్నాం. గత 45 సంవత్సరాలుగా అంటే 5 దశాబ్దాలుగా మా తల్లిదండ్రులు మా కోసం ఇచ్చినటువంటి ఆస్తి సార్. ఈ రోజు ఎక్కడికి లేకుండా ఎలాంటి అనుమతి మా స్థలాలకు రాళ్ళు కూడా పాతినారు కదా సార్. మా స్థలాలను మీరు తీసుకున్నారు, మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా. ఒకటి సార్. రెండవది, మా స్థలాలలో వాళ్ళు కూడా పాతేసినారు. రెండో పాయింట్. మూడో పాయింట్, సర్వే చేసినారు. అవకతవకల సర్వే. గత ప్రభుత్వంలో మేము ఇదే బాధను అధికారులైనటువంటి మీ పెద్దల దృష్టికి మేము తీసుకొచ్చాము. రెండవది, గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా మేము అందరం దండం పెట్టి చెప్పుకుంటున్నాం సార్. అందులో మీరు ఉన్నతాధికారులు ప్రొద్దుటూరు పట్టణానికి కాబట్టి మీ దృష్టికి మేము తీసుకొస్తున్నాం. మా బాధను భుజస్కంధాల మీద ఎత్తుకొని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ మేడం గారు అంటున్నారు సార్, మీరు కఠినంగా మాట్లాడండి. మా ప్రొద్దుటూరు ప్రజలు నిండా మునిగిపోతున్నారు మేడం ఎన్హెచ్ హైవే ద్వారా. కాబట్టి వాళ్ళకు తగిన న్యాయం చేయండి. రోడ్డును మీరు ఇచ్చినటువంటి పరిశీలన రోడ్డు చాలా తప్పు. అన్నటువంటి రోడ్డును పరిశీలించుకొని అటు ఇటు సరి సమానంగా భూమిని తీసుకుంటే అది సమన్యాయం చేసిన వాళ్ళు అవుతారు సార్. ఇవన్నీ ఎంఆర్ఓ గారు కావచ్చు, ఆర్టీఓ గారు కావచ్చు, జేడీ గారు కావచ్చు, కలెక్టర్ దొర గారు కావచ్చు, సీఎం గారైనా కావచ్చు. మా విన్నపాన్ని మీరు స్వీకరించి మాకు తగిన న్యాయం చేస్తారని ఈ రోజు కుటుంబ సభ్యులందరూ తగిన న్యాయం జరగకపోతే మా కుటుంబ సభ్యులంతా వచ్చిన మేడం గారు వస్తారు, ఎన్హెచ్ వాళ్ళతో పాటు డిస్కస్ చేస్తారు. ఈ ఇష్యూ రెడ్డి పొలాంశంగా చర్చించి మీకు మీ ఎదురుడే డిస్కస్ చేస్తారు. ముసుగులో బుద్ధులాట అనేటువంటి ప్రసక్తి మన ప్రొద్దుటూరు ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ ద్వారా జరిగిందనేటువంటి అపఖ్యాతి మీరుగా మూట కట్టుకోవద్దని నేను చెప్పుకుంటున్నాను. సార్ అలైన్మెంట్ కూడా 3 సార్లు మారింది సార్. మాకు 3 సార్లు మారింది సార్. మీరు కూడా మారుస్తే వాళ్ళ సమస్యలు మీరు అధికారి కాదు సార్, మీరు మెజిస్ట్రేట్ హోదాలు. మీరు సమన్యాయం చేయాలి సార్, అందరికీ న్యాయం చేయాలి. మీరు అధికారి కాదు సార్, మీరు మెజిస్ట్రేట్ మండల మెజిస్ట్రేట్. మీరు ప్రొద్దుటూరు ప్రజల యోగక్షేమాలు కాపాడేటువంటి ప్రథమ వ్యక్తి మీరు సార్. మీరు మెజిస్ట్రేట్, మీరు ఎంఆర్ఓ కాదు, మీరు మెజిస్ట్రేట్. ఇక్కడ చాలా మంది వందల కుటుంబాలు ఉన్నాయి సార్. చాలా 10,000 సంవత్సరాల కిందటి నుంచి